ఓకే అన్న టాపిక్ వచ్చేస్తే ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ. అసలు ఈ మూవీ మామూలుగా ఉండదు భయ్యా. ఎస్పెషలీ వాళ్ళ ముగ్గురు చేస్తారు భయ్యా. అసలు ఫుల్ కామెడీ అని చెప్పుకోవచ్చు. జాతిరత్నాల తర్వాత అయితే ఇదే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు అంత కామెడీ అయితే చూపిస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో ఉంటుంది భయ్యా, ఫుల్ యాక్షన్స్ ఉంటాయి. అసలు ఆ యాక్షన్స్ వల్ల అసలు ఆ సినిమా చూడబుద్ధి అయితే కాదు. ఇంకా బీజిఎం అయితే ఎక్కడేం పెట్టాలో అయితే పెట్టేశాడని చెప్పుకోవచ్చు. అలాగే ఆ గోస్ట్ సీన్స్ భయ్యా అసలు ఇప్పుడు దాకా ఏ కామెడీ మూవీస్లో చూపినంత చూపించాడు భయ్యా. అసలు మామూలుగా ఉండని చెప్పుకోవచ్చు. ఆ గోస్ట్ సీన్స్ వచ్చినప్పుడల్లా అసలు ఏం నవ్వుకోవడమే జరిపోద్ది. అసలు థియేటర్ మొత్తం అసలు ఎన్నాళ్ళకి నవ్వులు వర్షం అయితే కురిపించిందని చెప్పుకోవచ్చు మూవీ. అసలు మామూలుగా ఉండదు భయ్యా మూవీ. మీరైతే టికెట్లు బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోండి. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ కూడా బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు మామూలుగా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇంకో రేంజ్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ బీజిఎం అంతా హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. అసలు కామెడీ సీన్సే అసలు మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ మైనస్ అని చెప్పుకుంటే సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉండేది భయ్యా. స్టోరీలోకి వెళ్ళటానికి ఎంత ల్యాగ్ తీసుకుంటాడో అంత ల్యాగ్ తీసుకుంటాడు. ఫుల్ ల్యాగ్ ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి. మీరైతే ఈ మూవీకి అయితే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోండి. ఫ్యామిలీతో అయితే ఫుల్లీ నవ్వుకుంటారు మీరు. ఓకే చూద్దాం మరి. బాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే నేను వీడియో పెడతాను అప్పుడైతే వీడియో వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.